హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రీడర్స్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ బన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 3 స్పూన్స్ వరకు హాట్ వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు డ్రై ఈస్ట్ యాడ్ చేసుకోవాలి. అలా ఈస్ట్ యాడ్ చేసుకుంటేనే యాక్టివేట్ అవుతుంది. అందుకోసమే కొంచెం ఒక 3 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా ఒక 10 మినిట్స్ ఇలా కొంచెం నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఈస్ట్ యాక్టివేట్ అయిన తర్వాత ఒక 2 కప్స్ వరకు మైదాపిండి తీసుకొని మైదాపిండి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత వాటర్ ఏం యాడ్ చేయకుండా పిండి కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకోవాలి. పిండి లూజ్ చేయకూడదు. లూజ్ చేస్తే సరిగ్గా రావు. అలాగే మరీ గట్టిగా ఉన్నా కూడా సరిగ్గా రాదు. చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా పిండి ఎంత వీలైతే అంత కలిపిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పైన ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. అలాగే రౌండ్స్ కూడా స్మూత్గా చేసుకోవాలి. స్మూత్గా చేసుకుంటేనే క్రాక్స్ అనేవి రావు, లేకపోతే క్రాక్స్ వస్తాయి. అందుకోసమే ఇలా స్మూత్గా చేసుకోవాలి. ముందుగా అన్నీ ఇలా రౌండ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కంపల్సరీగా ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. అలా అయితేనే బాగా వస్తాయి. ఆ తర్వాత ఇలా రౌండ్స్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ పైన కొంచెం పిండి చల్లేసుకొని ఇలా రౌండ్స్ ప్రిపేర్ చేసి బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసి అలా బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత ఎక్కడైనా క్రాక్స్ ఉంటే సరి చేసుకోవాలి. ఇలా క్రాక్ కానీ ఉంటే ఆ తర్వాత ఇలా క్లోజ్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇలా అన్నీ స్ప్రెడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్తో కానీ బటర్ పేపర్తో కానీ ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 కప్ వరకు మిల్క్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం షుగర్ మెల్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న షుగర్ మిల్క్ ఉంది కదా, అది బ్రష్తోని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం కొంచెం గోల్డెన్ కలర్ వస్తాయి. అందుకోసమే ఇలా పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. లోపల కాలాలి కాబట్టి సరిగ్గా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మరీ లో ఫ్లేమ్లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఇలా ఆయిల్ పైన పోయొచ్చు. కొంచెం సరిగ్గా కాలుతాయి లోపల. ఆ తర్వాత కొంచెం కాలిన తర్వాతనే తిప్పుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదు. ఇలా కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకోవాలి. రెండు ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు ఉంచాలి. ఇలా అన్నీ ఒక్కొక్క వాయిగా వేసుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా ఈ కలర్లో గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఇలా ఆయిల్లో చప్పుడు పోయినప్పుడు తీసేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా బన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా అన్నీ ఇలా కాల్చుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత నైఫ్ తీసుకొని ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి మధ్యలో. ఇలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనమే ఇంట్లోనే.
ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది కంపల్సరీగా. ఇలా ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నైఫ్తో అన్ని మధ్యలో ఇలా కట్ చేసి పెట్టేయాలి. పిండి ఎంతసేపు నానితే అంత బాగా వస్తాయి బన్ అనేవి. అందుకోసమే పిండి కంపల్సరీగా ఒక 2 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. అలాగే కొంచెం స్మూత్గా కలుపుకోవాలి పిండి. అలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో బటర్ తీసుకొని ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. బటర్ మొత్తం స్మాష్ చేసేసి ఆ తర్వాత ఒక 1 కప్ వరకు షుగర్ పౌడర్ తీసుకొని ఒక 1 కప్ వరకు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన తర్వాత ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు పడుతుందండి. ఇలా మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలిపేసి ఇలా మొత్తం కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బన్ ఉంది కదా, తీసుకోవాలి. ముందుగా ఒకటి ఇలా తీసుకొని స్పూన్తోని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఇలా బన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని క్లోజ్ చేసేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా బన్ రెడీ అండి. అండ్ ఫ్రెష్గా టేస్టీగా చాలా బాగుంటుంది. అన్నీ ఇలా ఒక్కొక్కటి స్ప్రెడ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా స్వీట్ బన్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.